తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు ప్రియాంక, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చేవోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి మా నాయకుడైన శ్రీరామచంద్రుడు లాంటి మా జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన సీతమ్మ లాంటి మా భారతమ్మను చాలా నీచంగా మాట్లాడాడు. ఇది మేము చాలా ఖండిస్తున్నాము. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి మా జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ ఎలాంటిదంటే ఒక సీతలాగా, ఒక మచ్చలేని మహిళ. ఆమె అందరినీ చాలా బాగా ఆదరించి చూసుకుంటారు. అలాంటి ఒక మహిళ మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది చాలా తప్పు. ఈ సంఘటన జరిగినప్పటి నుండి మేము మా మహిళలందరూ మా వైఎస్ఆర్సీపీ తరఫున చాలా బాధపడుతున్నాము. మేము కన్నీళ్లు పెట్టుకుంటున్నాము. మా అమ్మని ఇలాగా మాట్లాడడం అనేది చాలా తప్పు. అదే ఈ కిరణ్ అనే వ్యక్తి యొక్క అమ్మ, అక్క, చెల్లి అందరూ ఉంటారు. మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించి మాట్లాడాల్సిందని నేను చెప్తున్నాను. ఈ రోజు ఏంటంటే, ఆయనని అరెస్ట్ చేసినప్పటికీ లేకపోతే టీడీపీ నుంచి సస్పెండ్ చేసినా కూడా నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా వాళ్ళు చూసుకోవాలని నేను చెప్తున్నాను. అదే విధంగా ఆయన ఇప్పుడు ఏదో అరెస్ట్ చేశారు అయిపోయింది అని కాకుండా, నేను హోమ్ మినిస్టర్ గారిని ఏం కోరుకుంటున్నానంటే, ఈ కిరణ్ అనే వ్యక్తి ఇలాగా వాక్యాలు మాట్లాడాడు కదా, ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ మహిళను కూడా ఇలాగా మాట్లాడుకోకుండా చాలా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక మహిళ కాబట్టి ఆమెకు ఈ ఆవేదన అర్థం అవుతుంది కాబట్టే నేను చెప్తున్నాను. ఒక బిడ్డగా చెప్తున్నా, మా అమ్మని అన్నారు కాబట్టే. ఇది అసలు చాలా ఖండించాల్సిన విషయం అండి, చెప్తున్నాను. ఈ యొక్క ప్రభుత్వంలో ప్రతిదీ ఫిమేల్స్ కి ఏమవుతుందంటే, బయటికి రాకుండా చేస్తున్నారు, మాట్లాడుకోకుండా చేస్తున్నారు, నాయకుల భార్యల్ని మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరిని మాట్లాడితే సరిపోతుంది, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఏదేమైనా గాని ఇలాంటివి చేయడం అనేది చాలా తప్పు. అది మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి భార్యని అంటున్నారు, మా అమ్మని భారతమ్మని అనడం అనేది చాలా తప్పు. ఇదైతే మీరు చూసుకోవాలి. మీ యొక్క టీడీపీ ఎవరైతే మేల్స్ ఉన్నారో అందరికీ మీరు మాట్లాడుకోవాలి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇలాగ మాట్లాడకూడదని మీరందరికీ చెప్పేసి ఇలాంటివి మరీ రిపీట్ కాకుండా చూసుకోవాలని మేము చెప్తున్నాము. మన హోమ్ మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను, అమ్మ మా అమ్మను భారతమ్మను ఎవరైతే అన్నారో వాళ్ళకి శిక్ష కాదమ్మా, మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి పనులు చేసేకి రెడీ కాకున్నటువంటి శిక్ష నువ్వు వేపించాలని నేను కోరుకుంటున్నాను. మా అమ్మ ఆవేదన ఎవ్వరికి రాకూడదని నేను చెప్తుండేది, ఏ మహిళకి కూడా తర్వాత రాకూడదు. అది నువ్వు చూసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. టీడీపీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఇది మీరు ఇంకా సర్ది చూసుకోవాలి.